శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలాడుతుందట. అట్లా ఉన్నది ఇలా చంద్రబాబు నాయుడు పరిస్థితి రేవంత్ రెడ్డి విషయంలో. మరి ఏది పిల్లి గుడ్డిది ఎందుకైంది అని అంటే, రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం, ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, తెలంగాణకు రాజధాని ఉన్నది కాబట్టి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కేంద్రంగా మీరు పరిపాలన చేసుకోవచ్చు, మీ రాజధానిని ఏదైతే పునర్నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ మరి ఇక్కడ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ నుంచే పాలన కొనసాగించుకోవచ్చు అని చెప్తే, మరి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మరి ఇక్కడ నుంచి పెట్టాబేడా సర్దుకొని చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన పరిస్థితి. వెళ్ళింది మొదలు 10 సంవత్సరాల పాటు తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఈ రోజు ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన శిష్యుడు మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మీద కుట్రలు వన్నుతా ఉన్నాడు, తెలంగాణ మీద జలదోపిడికి పాల్పడతా ఉన్నాడు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఇవాళ బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా మేడిగడ్డలో కుంగిపోయిన ఆ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతు చేయకుండా ప్రాణహిత నీటిని, గోదావరి నీటిని వృధాగా కిందికి వదులుతా ఉంటే గోటికాడి నక్కలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా ఏదైతే మరి ఇక్కడ ఆ దద్దమ్మ ప్రభుత్వం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏకంగా 7 ప్రాజెక్టులకు మరి ఇక్కడ ఆల్రెడీ కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 7 ప్రాజెక్టులు ఏవైతే పెద్ద కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం మరి లాంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆయన జిఆర్ఎంబి ఏదైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబికి లెటర్ రాయడం, వాళ్ళు మరి దాని మీద ఎజెండా అంశాగా పెట్టడం. అంటే కొత్త ప్రాజెక్టులకు మనం అనుమతులు తీసుకురావాల్సింది పోయి ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఉన్న ప్రాజెక్టులకే అనుమతులను రద్దు చేస్తామంటే మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది. అసలు ఏదైతే ఉన్న ప్రాజెక్టులకు రద్దు చేయమని ఏ విధంగా ఏపీ అడుగుతుంది, ఏ ధైర్యంతో అడుగుతుంది, మరి ఏ ధైర్యంతో జిఆర్ఎంబి ఎజెండా అంశంగా పెడుతుంది? మరి ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకుంటే ఏం చేస్తారు? నిన్నటి రోజున హరీష్ రావు ప్రశ్నిస్తే మరి నిన్నటి రోజున ఏదైతే ఢిల్లీ కేంద్రంగా స్పందించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు అది జిఆర్ఎంబి ఎజెండా అంశంగా పెట్టిందా లేదా, 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని చెప్పి ఏపీ కోరిందా లేదా, వీటన్నిటిని పక్కకు పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ మీద మరి ఏదైతే ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎందుకు కూలింది, ఎందుకు ఇదైంది, ఎందుకు అదైంది అని చెప్పి మరి దాటవేసే ప్రయత్నాలు చేస్తూ ఇవాళ దద్దమ్మ సర్కార్ మన నీటిని వృధాగా వదలడమే కాదు, నీటి హక్కులను కూడా మరి ఏపీకి తాకట్టు పెట్టబోతా ఉన్నది. మరి ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉధృతం చేసి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామో అందులో మళ్ళీ నీటి చౌర్యం జరుగుతూ ఉన్నది. మరి యథేచ్ఛగా ఈ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటే యథేచ్ఛగా అక్కడ దోసుకపోతా ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. ఆఖరికి మన ప్రాజెక్టులన్నీ రద్దు చేయాలంటే ధైర్యం ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాల పాటు తెలంగాణ వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు నాయుడు ఇలా మరి తెలంగాణ మీద పెత్తనం చెలాయించే మరి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకే తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలంగాణకు సంబంధించిన ప్రాతినిధ్యం అసలు పార్లమెంటులో ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 8 మంది ఎంపీలు బీజేపీ, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 1 ఎంపీ మరి ఇక్కడ ఏదైతే ఎంఐఎం ఉన్నది. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చూస్తా ఉన్నారు. జాతీయ పార్టీలు తీసుకునే నిర్ణయానికి జీవ్ హుజూర్ అనడం తప్ప ఇటు జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి కానీ జాతీయ బీజేపీకి సంబంధించి కానీ 1 ఎంపీ మరి తెలంగాణ కోసం పోరాటం చేస్తా ఉన్నాడా ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే చట్టసభలలో మన తెలంగాణకి ఎందుకు ప్రాతినిధ్యం ఉండాలి, మరి ఏదైతే జాతీయ సభలలో ఎందుకు ఉండాలి, లోక్సభలో ఎందుకు ఉండాలి, రాజ్యసభలో ఎందుకు ఉండాలంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడే వ్యక్తులకు ప్రాతినిధ్యం అవసరం. ఇవాళ ఏదైతే బీజేపీ కాంగ్రెస్లకు ఎంపీల కోట్లేసి తప్పు చేసినాం, మరి అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ను నమ్మి ఓట్లేసి ఇవాళ మార్పు పేరుతోటి మరి ఏమార్చిన కాంగ్రెస్కి ఏ విధంగా అయితే మనం మరి ఇక్కడ నమ్మి మోసపోయినామో మరొకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే మహిళా బిల్లు, అదే విధంగా చూసుకున్నట్టయితే మరి డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి బీజేపీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా విపక్ష నేతలతోటి మరి ఇక్కడ మంతనాలు చేస్తా ఉన్నది. అలా రాహుల్ గాంధీ తోటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడిందట.
అదే విధంగా మరి ఇటు స్టాలిన్ దగ్గర, అదే విధంగా మరి అఖిలేష్ యాదవ్ నుంచి కూడా మద్దతు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏది ఏమైనా కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో అంటే వర్షాకాల సమావేశాల్లో మరి 2/3 మెజార్టీ వచ్చినట్టయితే బిల్లు రెడీగా ఉన్నది, ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది అనేది మాత్రం మనకు తెలుసు. ఇప్పుడు కాకపోయినా శీతాకాల సమావేశాల్లోనైనా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీఎంసీ మరి ఇక్కడ టీఎంసీ నుంచి అనేక మంది ఎంపీలు వచ్చేసిండ్రు. ఇటు శరద్ పవార్ మద్దతు పలికిండు. ఇటు చూసుకున్నట్టయితే మరి ఏదైతే డిఎంకే ఆల్రెడీ ఇండి కూటమి నుంచి బయటకు వచ్చింది కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఉన్న వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొన్నది. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే బంటు రేవంతే బాబు తాకత్, తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జిఆర్ఎంబిని కోరేంత అలసు ఏపీకి ఎవరిచ్చారు? ఏపీ ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తున్నదా? జిఆర్ఎంబి ఎజెండా 2 రాష్ట్రాలకు వచ్చి వారమైనా రేవంత్ రెడ్డి సర్కార్ సోయలేదా? ఆ ఎజెండా చూస్తుంటే రక్తం మరుగుతున్నది. చంద్రబాబు కుట్రలపై రేవంత్ స్పందించలేం. తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు జరుగుతుంటే గుడ్డి గుర్రం పన్నం అవుతున్నారా? తెలంగాణ నీటి హక్కులను ఏపీకి కట్టబెడతారా? బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు నోరు మెదపరేందుకు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ధ్వజం అని చెప్పి జిఆర్ఎంబికి సంబంధించి గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ సంబంధించిన దానిలో ఇవాళ 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలంటా ఉన్నారు. ఆఖరికి పెద్ద కాళేశ్వరం ఒకవైపు మనం ఇంత బృహత్తరమైన ప్రాజెక్టును కట్టుకొని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మన పంటలను మరి దిగుబడిని పెంచుకున్నాం. ఇవాళ మరి తెలంగాణకు జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతిని రద్దు చేయమంటా ఉన్నారు. మరోవైపు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఏదైతే 2008లో ప్రారంభమైంది, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరి ఇక్కడ శ్రీధర్ బాబు అయితే నేను అధికారంలోకి వచ్చిన మరి ఏదైతే ఆ సంవత్సరం లోపే దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని పూర్తి చేస్తామన్నాడు. ఇప్పుడు అలా పూర్తి చేయలేదు. ఇప్పుడు మాత్రం దాన్ని అనుమతులు రద్దు చేయాలని ఏపీ కోరుతా ఉన్న పరిస్థితి, ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణకు తాగునీరు కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు తెస్తే వాటిని ఎట్లా రద్దు చేస్తారు? ప్రాజెక్టుల విషయంలో ఇంత అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు పట్టించుకుంటలేరు? తెలంగాణ అనుమతులను రద్దు చేయాలని అడిగే ధైర్యం ఏపీకి ఎక్కడిది? దాన్ని ఎజెండాలో పెట్టే దమ్ము ఇలా జిఆర్ఎంబికి ఎక్కడిది? జిఆర్ఎంబి ఎజెండాను చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండుతుంది, రక్తం మరుగుతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఎజెండా వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసేలా రాష్ట్రానికి తాగునీరు దక్కకుండా కుట్రలతో కూడిన ఎజెండా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి గుర్రాలకు పన్ను దొంగతుందా అని చెప్పి మరి ఇక్కడ ఏకంగా మన ప్రాజెక్టులని రద్దు చేయమన్నారు. ఆ ఎజెండా వచ్చి ఇప్పటికి వారం అవుతుంది. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి గింత కూడా సోయి లేదు, చలనం లేదు. మరి దాని మీద ఇవాళ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా విరుచుకుపడాల్సిన అవసరం ఉన్నది. ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడాల్సిన అవసరం ఉన్నది. జిఆర్ఎంబి అనేది కేవలం ఆంధ్ర ప్రయోజనాలను కాపాడడానికే ఉన్నదా? ఇవాళ ఆల్రెడీ కేంద్రం ఇచ్చిన అనుమతులను ఏ విధంగా రద్దు చేయమని ఏపీ కోరుతుంది, ఏ విధంగా ఎజెండా అంశాల జిఆర్ఎంబి పెడుతుంది, ఆ ఎజెండా అంశాల నుంచి తొలగించాలని చెప్పి మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఫైట్ చేయదు? ఎందుకు నూరు మోసుకుని ఉంటుంది? ఇవాళ ప్రధాన ప్రతిపక్షం దాన్ని లేవదీస్తే ఈయన ఏం మాట్లాడుతా ఉన్నాడు? బీఆర్ఎస్ నిలదీత ఉత్తమ్ దాటవేత, ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద ప్రెస్ నోటు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అవే మాటలు, అక్కస్తో బీఆర్ఎస్ పైనే ప్రత్యారోపణలు, రాష్ట్ర సర్కార్ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు పొంతం లేని వాదులకు దిగిన మంత్రి అట. జిఆర్ఎంబి ఎజెండాపై సమాధానం చెప్పలేక అమాత్యుడి అపసోపాలని చెప్పి మరి ఇక్కడ 18వ బోర్డు సమావేశంలో ఎజెండాగా చేర్చినటువంటి అంశాల మీద ఏదైతే మరి హరీష్ రావు లేవనెత్తిండో ఈ అంశాలు అవన్నీ నిజమా అబద్ధమా అని చెప్తలేడు. ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులను మరి ఇక్కడ కాకుండా చూసుకుంటామని అంటా ఉన్నాడు. కానీ అసలు ఎజెండా అంశంలో చేర్చిన అంశం మీద ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు సీరియస్ కాలేదు? కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు? జిఆర్ఎంబి తోటి ఎందుకు పోరాటం చేయడం లేదు? ఎజెండా అంశాల నుంచి తక్షణం వాటిని తొలగించకుంటే మేము సమావేశానికి రాము అని చెప్పి అల్టిమేటం ఎందుకు జారీ చేస్తలేదు? ఎందుకు ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇంత అలసత్వం ప్రదర్శిస్తా ఉన్నది? వీళ్ళింత అలసత్వం ప్రదర్శిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఏ మేరకు ఆధిపత్యం కొనసాగిస్తా ఉన్నాడో ఇక్కడ చూడాలి మనం. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టును మొదలు పెట్టుకున్నాడు. అదేవిధంగా నల్లమల సాగర్ కు మరి ఇక్కడ కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టుకున్నాడు. ఇలా అక్రమ ప్రాజెక్టులన్నీ ఇక్కడ కింద ఏపీలో మీద కర్ణాటకలో నిర్మాణం అవుతా ఉన్నా కూడా చోద్యం చూస్తా ఉన్నది. ఏ మాత్రం పరిపాలన మీద అవగాహన లేని, నీటి హక్కుల మీద, జల హక్కుల మీద ఎలాంటి అవగాహన లేని, అసలు తెలంగాణ కోసం మరి ఏ రోజు పోరాటం చేయని, కనీసం జై తెలంగాణ అనే వ్యక్తి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన దుస్థితి ఏ విధంగా ఉన్నదనేది మరి కళ్ళకు కనబడతా ఉన్నది. మళ్ళీ మన తెలంగాణను లూటీ చేసుకుపోతా ఉన్నారు ఈ ఆంధ్రోళ్ళు. మరి ఆంధ్రోళ్లకు వంతవాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేవలం తన సీటును కాపాడుకోవడమే
లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం అవసరమైతే పదవులను త్యజించిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ, ఇవాళ పదవుల కోసం పాకలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక కమిషన్ల ఎరా, రికార్డులకు చెరాట, అసైన్మెంట్ కమిటీ పేర్లు తారుమారు, పేరవల్లలో 1969లోనే పట్టాలు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించిన రెవెన్యూ అధికారులు, అప్పనంగా ప్రభుత్వ భూముల పంపకం, అక్రమార్కులకు రెవెన్యూ అండదండలు అని చెప్పి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించి ఏ మేరకు ఏ విధంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసైన్మెంట్ కమిటీ పేరు మీద 1969 నుంచే వాళ్ళకు ఉన్నట్టుగా రికార్డులు సృష్టించి ఇక్కడ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ మరి ఏదైతే నాయకులు కుమ్మక్కై ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నారో మరి ఇక్కడ వరుస కథనాలు ప్రచురిస్తా ఉన్నది. ఇక అధికారి కైంకర్యం అట, విద్యార్థుల సొమ్ము అధికారి కైంకర్యం, వ్యవసాయ వర్సిటీలో ఉన్నతాధికారి ఇష్టారాజ్యం, అధికారిక నివాసం రిపేర్లకు 70 లక్షలు, వర్సిటీలో 73 లక్షలతోటి లిఫ్ట్ల ఏర్పాటు, పెయింటింగ్ రిపేర్ల పేరుతోటి 70 లక్షల రూపాయలట, మొత్తంగా కోట్లాది రూపాయలు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు విద్యార్థులకు సౌకర్యాలు కలిపివంటే వాళ్ళ నివాసాలకు మరి ఖర్చులు పెట్టుకుంటూ లిఫ్టులు పెట్టుకుంటూ విలాసాల కోసం ఖర్చు చేస్తా ఉన్నాడు, సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సింది ఈ ప్రభుత్వంలో ఎవరు ఎక్కడ అందిన కాడికి దండుకుంటూ ఇలా కేవలం 6% ఏదైతే కమిషన్ల కోసం ఇవాళ ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఇక అవినీతి జాతర ఒక్కొక్క దానికి సంబంధించి మరి 1, 2, 3, 4 ఏ విధంగా ఇటు కాలేజీలకు సంబంధించి, ఇటు వైద్యారోగ్య శాఖకు సంబంధించి, ఇటు గురుకులాలకు సంబంధించి, ఇటు పోలీస్ శాఖకు సంబంధించి అవినీతి ఏ విధంగా జరుగుతా ఉన్నదని ఇక్కడ వరుస కథనాలు వచ్చింది. పోలీస్ శాఖలో రిటైర్డ్ పెత్తనమాట, ఉద్యోగ విరమణ పొందిన ఎక్స్టెన్షన్ పేరుతో మళ్లీ పోస్టులు అయిన వారికి సర్కార్ అందలం, తాజాగా మరో 3కి పోస్టింగ్, ప్రభుత్వ తీరుతో అవకాశాలు దక్కక యువ ఐపీఎస్లో తీవ్ర నైరాశ్యమట. ఇక పైసలు కొట్టు క్లీన్ చిట్ పట్టు, ఎస్సీ గురుకులంలో నయాదందా, డబ్బులు ఇస్తే సస్పెన్షన్, కేసులు జాంతనాయి, ఇప్పటికే అనేక మందిపై సస్పెన్షన్ వేటు, ఫుడ్ పాయిజన్ ఘటనల్లోనూ కేసులు, తెర వెనుక ఉన్న ఉన్నతాధికారి లీలలు, అందరికీ క్లీన్ చిట్ పూర్తి వేతనాలు, ఏదైతే ఫుడ్ పాయిజన్ కేసులు జరుగుతా ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇవరకు సస్పెండ్ చేసిన వాళ్ళందరికీ మరి డబ్బులు తీసుకొని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నారట, పూర్తి స్థాయి జీతం కూడా ఇస్తా ఉన్నారట. ఇక వైద్యారోగ్య శాఖలో షాడోల హల్చల్, డిఎంహెచ్ఓల ముక్కుపిండి వసూళ్లు, 2 అధికారుల కన్సర్నల్లో దందా, విజిలెన్స్ ఫైళ్లను క్లియర్ చేస్తూ రూపాయల లక్షల్లో దండుకుంటున్నారు. ఇది వైద్యారోగ్య శాఖలో జరుగుతున్నటువంటి మరి ఏదైతే అవినీతి. ఇక ప్రైవేటు రూట్ సపరేట్ అట, రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ఇష్టారాజ్యం, పర్మిషన్ ఓచేట, తరగతులు మరో చోట, తాజాగా ఫేక్ ఫైర్ ఎన్ఓసీల కలకలం అని చెప్పి ఇక్కడ జూనియర్ కాలేజ్ అని చెప్పి అన్ని హంగులున్న బిల్డింగ్లను చూపించి దానికి పర్మిషన్లు తీసుకొని క్లాసులు మాత్రం వేరే చోట పెడతా ఉన్నారు. ఆ ఒక్కరోజు చూపించుకోవడం కోసం మాత్రమే ఆ బిల్డింగ్ను ఆ సౌకర్యాలను చూపించి ఈ రకంగా నాసి రకంగా అంటే ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఇరుకు గదులలో చదువులు చెప్పుకుంటూ కార్పొరేట్ కాలేజీలు లక్షల్లో పైసలు వసూలు చేస్తా ఉన్నాయి. ఇక హైడ్రా ఫోర్జరీ, ఇంటర్ కాలేజీలకు నకిలీ ఫైర్ ఎన్ఓసి, ఏకంగా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ, ఇంటర్ బోర్డు సూచనతో గుర్తించిన హైడ్రాట, 8 కాలేజీలపై లేక్ వ్యూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, మరో 44 సర్టిఫికెట్లు నకిలీవని తేల్చిన పోలీసులు, ఒక్కో సర్టిఫికెట్ 6 లక్షలకు అమ్మకం అంటూ చర్చ. తాజాగా ఏం పెట్టింది అని అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మరి ఇక్కడ లేక్ వ్యూల దగ్గరనో అక్కడనో ఇక్కడనో ప్రభుత్వ భూములలో ఏదన్నా హైడ్రా నుంచి ఎన్ఓసి తీసుకొచ్చుకుంటేనే మీకు రెన్యువల్ ఇస్తామంటే మరి ఇక్కడ హైడ్రా రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి ఎన్ఓసి తీసుకున్నారట. ఎన్ఓసి ఇచ్చిన వాళ్ళు 6 లక్షలు వసూలు చేశారు అని చెప్పి యథేచ్ఛగా ఫేకుడు మరి వ్యవస్థ నడుస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక ముఖ్య నేత పగ, పిసిసి నేతపై నిఘా, కదలికలపై ఇంటెలిజెన్స్ ఆరా, కొడుకు వ్యాపారాలపై ఉచ్చు, లోలోన కుమిలిపోతున్న నేత, ఎవరికి చెప్పుకోలేక విలవిల, పరస్పర సీజ్ ఫైర్ కు ప్రతిపాదన, డిప్యూటీ సీఎం పదవి కానీ పరువు దక్కితే చాలనే భావన, మహేష్ కుమార్ గౌడ్ కు ముఖ్యమంత్రికి పచ్చగడ్డేస్తే బగ్గు అంటా ఉన్నది. తన సొంత తాబేదారు ఛానల్లో ఏదైతే గాంధీ భవన్ లో 2 ఖాళీ బీర్ సీసాలు పెట్టి దాని మీద మొత్తం ఏదైతే తాగుబోతులకు అడ్డాగా మారింది పిసిసి అధ్యక్షుడు. అసలు ఎందుకు కొరగాడు, ఏం పని చేస్తలేకపోతా ఉన్నాడు, ఆయనతోటి పార్టీ అంతా పూర్తిగా భ్రష్ పెట్టిపోతా ఉన్నాడని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసిరో ఇప్పుడు ఆయనకు సంబంధించి నిఘా వెంటాడుతా ఉన్నట. ఆయన కొడుకు వ్యాపారాల మీద కూడా నిఘా ఎక్కడ అవుతుందామని చూస్తా ఉంటే నాకు డిప్యూటీ సీఎం పదవి కావాలని అడిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆ డిప్యూటీ సీఎం మరి పదవి దేవుడెరుగు, నా పరువు పోకుండా చూడు చాలు, నిన్ను నేనేమన్నా నువ్వు నన్నేమనకని చెప్పి రాజీకి వేయండి చెప్పి ఇలా వార్త రాసిండ్రు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే హాలోగ్రామ్ సోలో పెత్తనం, మద్యం బాటిళ్లకు లేబుల్ల సరఫరా బాధ్యత 13 ఏళ్లుగా ఒకే సంస్థ గట,
తొలి 5 ఏళ్లలో టెండర్ ప్రకారం, ఆ తర్వాత ఏటా నామినేషన్. 3 సంస్థల కన్సార్టియందే ఇప్పటికీ ఆ పేరుకు పలుమారు టెండర్లు, నోటిఫికేషన్ ఫైళ్లు ముందుకు వెనక్కి, అవగాహన ఆమ్యామ్యాలే కారణమనే ఆరోపణలు. తాజాగా 2024లో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ ఇప్పటికీ ఖరారు కాని వైనం. మరి ఇక్కడ ఏదైతే మద్యం బాటిళ్లకు లేబుల్ ఉంటాయి, ఆ లేబుల్ల టెండరు మరి ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు, అది మరి అప్పటి నుంచి ఆ గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మరి అదే టెండర్ కొనసాగుతా ఉన్నది. దీనిలో పెద్ద ఎత్తున చేతులు మారుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక 152 మీటర్ల ఎత్తుకు ఒప్పించండి తమ్మిడిహెడ్డిపై కేంద్ర మంత్రి పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తెలంగాణ మహారాష్ట్ర మధ్య భేటీ ఏర్పాటు చేయండి. సానుకూలంగా స్పందించిన పాటిల్ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ తోనూ సీఎం భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తాడు, 75వసారి ఢిల్లీకి వేయండు. ఇక తుమ్మిడిహెడ్డికి సంబంధించి రెడ్డచ్చ మొదలయ్యని చెప్పి తుమ్మిడిహెడ్డి దగ్గర 152 మీటర్ల ఎత్తుతోటి మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఇక్కడ తెలంగాణకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇబ్బంది అయితే ఉన్నది, ప్రాణహితిలో మరి మీ దగ్గర నుంచి వృధాగా పోతున్న నీటిని అన్నింటినీ కూడా మేము ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, మా వాటా మేము వాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కేసీఆర్ పదే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే 148 మీటర్లకు మించి మరి 1 మీటర్ కూడా మేము ఎత్తు పెంచనీయమని చెప్పిన తర్వాత విధిలేని పరిస్థితులలో తమ్మిడి నుంచి మరి ఇక్కడ మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చుకొని బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకుంటే ఇలా తమ్మిడేటి దగ్గరనే మేము కట్టి తీరుతాం, కట్టి చూపిస్తామని చెప్పి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని ముఖ్యమంత్రి ఇవాళ కేంద్ర మంత్రుల దగ్గరికి పోయి ఈ పిఆర్ స్టంట్లు వేస్తా ఉన్నాడు. మా మధ్య భేటీని పెట్టి మాకు 152 కొప్పిందని, 152కు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని తెగాయించి చెప్పిండు. అది ఇప్పుడు కాదు, రాజశేఖర్ రెడ్డి తమ్మిడేటికి ఏదైతే అక్కడ కొట్టిండో ప్రాణహిత చేవెళ్లకు మరి కొబ్బరికాయ కొట్టిండో ఆ రోజునే లెటర్ రాసిరు, మీరు ఏం చేసినా ఖర్చు పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతులు ఇవ్వమని. ఇక నేను సాధిస్తా చూడరు అని చెప్పి ఇలా దాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు టైంపాస్ చేయాలి, తమ్మిడేటి దగ్గర కడతాం అని మరి ఇప్పటికే ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి మరి దాని మీద కొన్ని రోజులు పిఆర్ స్టంట్ నడిపించిండు. ఇప్పుడు ఏదైతే ఏఐసిసి నేతలను కలుసుకుంటూ తన సీటును కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళి వస్తూ మధ్యలో ఈ పిఆర్ స్టంట్లు పెట్టి ఓ వినతి పత్రం వారేసి నేను ఈ పనికే వేనా అంటాడు, అసలు పని మాత్రం దాచిపెడతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. 22A భూముల పేరుతో ఎవరికి అన్యాయం చేయం, కొత్తగా 1 సెంటు భూమిని నిషేధిత జాబితాలో చేర్చలేదు, ఫిర్యాదులు వస్తే నిర్ణీత గడువులో పరిష్కరించాలి, అర్హులైన వారి హక్కులు కాపాడుతూనే ప్రభుత్వ భూములు పరిరక్షించాలి, జిల్లా కలెక్టర్కు మంత్రి పొంగులేటి ఆదేశం అట. 22A భూములను మరి 1 సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చకపోతే నిన్న మొన్నటి వరకు లావాదేవీలు జరిగినటువంటి హైదరాబాద్ లోని అపార్ట్మెంట్లు కానీ, ఇల్లు కానీ, ఖాళీ స్థలాలు కానీ ఇవాళ ఎందుకు రిజిస్ట్రేషన్ అయితే లేవు, ఎందుకు వాటిని మరి 22Aలో పెట్టినరు అంటే ఇవాళ 22Aలో పెట్టి మరి పరిష్కరించే బాధ్యత కలెక్టర్లకు పెట్టి దానికి ఎన్ఓసి ఇచ్చే బాధ్యత తన తాబేదారుల చేతిలో పెట్టి వసూళ్లకు పాల్పడే కార్యక్రమమే ఈ 22A ఉన్న మతలబ్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పోలీసు ఇప్పటి వరకు మనం 100 నెంబర్కు డయల్ చేసేది ఇక నుంచి 112కు మరి అన్ని సేవలను కూడా 112 కిందకి తీసుకొని వచ్చి ఆ 112 తోటే మరి కార్యకలాపాలు సాగించాలి. ఎమర్జెన్సీ నెంబర్ను 100 నుంచి 112కు మార్చిరట. పిలిస్తే ఎగిరొచ్చే డ్రోన్, కాల్ చేస్తే తక్షణం బాధితుల వద్దకు డ్రోను. రాష్ట్రంలో డ్రోన్ ఆధారిత పోలీసింగ్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్ గా గ్రేటర్ వ్యాప్తంగా అమలు వెల్లడించిన తెలంగాణ డీజీపీ. ఆపదలో ఉన్న ఎవరైనా అది ఏ సమయంలోనైనా డయల్ 112 కాల్ చేస్తే తక్షణం బాధితుల వద్దకు డ్రోన్ వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పిండు. మరి ఇక్కడ డయల్ 112 వ్యవస్థకు సంబంధించి అన్ని శాఖలను అంటే ఇటు వైద్యానికి సంబంధించి కానీ, ఫైర్కి సంబంధించి కానీ, అదేవిధంగా పోలీసుకు సంబంధించి కానీ అన్ని శాఖలకు 112కు ఫోన్ చేస్తే అన్ని శాఖలు స్పందించే విధంగా మరి 100 కోటి అంబులెన్స్ కోటి అదేవిధంగా ఫైర్ కోటి కాకుండా 112 కిందకే అన్ని చేర్చినామని చెప్తా ఉన్నారు. మోదీకి మెటా సారీ, ప్రధాని ఫేస్బుక్ పోస్టును తొలగించడం, ఇతర వైఫల్యాలపై క్షమాపణ. మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయల్ కప్లాన్ ప్రకటన. జుకర్బర్గ్ క్షమాపణ చెప్పారన్న ప్రభుత్వ వర్గాలని చెప్పి మోడీకి సంబంధించిన సందేశాన్ని ఫేస్బుక్ ఏదైతే తొలగించిందో మరి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది, భారత ప్రభుత్వం సీరియస్ అయ్యి మరి వాళ్ళ మీద ఏదైతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ పోస్టును కూడా మళ్ళీ పునరుద్ధరించిందట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రధాన వీడియో బ్లాగ్ పై జుకర్బర్గ్ క్షమాపణలు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇక పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పై మళ్లీ కసరత్తు, విపక్షాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు, రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ, బిల్లుల ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి, రామాలయ విరాళాల చోరీ, విద్యార్థులపై లాఠీచార్జీ అంశాల మీద చర్చకు
రాహుల్ పట్టు షాను కలిసిన రాహుల్ వైఖరిని వివరించిన రిజిజు అఖిలేష్ స్టాలిన్ మద్దతుకు కేంద్రం ప్రయత్నాలు ఈ నెల 13వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు ఆ లోపే 2/3 మెజార్టీ సాధనకు యత్నాలు 16 నుంచి 18 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలంటూ వార్తలు తోసిపుచ్చిన కేంద్ర మంత్రి రిజిజు. మరి ఇక్కడ మళ్ళీ కసరత్తు చేస్తా ఉన్నది పునర్విభజన మహిళా రిజర్వేషన్. మరి ఇప్పటికే మరి గతంలో ఏదైతే ఆ బిల్లును వెనక్కి తీసుకున్నదో అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఎంపీల సంఖ్య పెరుగుతా వస్తా ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించిన సుమారు 20 నుంచి 25 మంది ఎంపీలు మరి బేషరతుగా మద్దతు చెప్పిండు, టీఎంసీ నుంచి బయటకు వచ్చిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే ఇండి కూటమిలో ఉన్నటువంటి శరద్ పవార్ వర్గం కూడా ఆల్రెడీ మద్దతు పలికింది. ఇక్కడ డిఎంకే ఇండి కూటమి నుంచి బయటకు వచ్చింది, వాళ్ళు మద్దతు ఇవ్వకుండా కనీసం మరి ఓటింగ్ కు హాజరు కాకపోతే ఆల్మోస్ట్ సగం మద్దతు ఇచ్చినట్టుగానే భావించవచ్చు. ఏదేమైనా 2/3 మెజార్టీ స్పష్టంగా వచ్చిన తర్వాత మాత్రమే ప్రవేశపెడదామని ఈ లోపలనే మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఇప్పుడు కాకపోతే శీతాకాల సమావేశాలైనా ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు పెడతారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మరి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం అయితే 100% ఉన్నది. ఇక ప్రధాని మోడీని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసైనా పెట్టారా? తెలంగాణలో మేము కేసు పెట్టాం. అధికారుల బదిలీ, సీఎం విచక్షణాధికారం, చట్టానికి లోబడే డీసీపీ బదిలీ జరిగింది. పనిలేని నాయకులే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, తమ్మిడిరెడ్డి ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించండి అని చెప్పి మరి ఇక్కడ ప్రధాని మోడీని దూషిస్తే మీ బీజేపీలో ఎవరు స్పందించలే, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించలే, కానీ నేను స్పందించిన బడే బాయిని ఎట్లా తిడతారని చెప్పి ఈ చోటే బాయి కోపం వచ్చింది. వెంటనే నేను మా తెలంగాణలో వాళ్ళ మీద కేసు నమోదు చేయించిన, మీరు ఎవరైనా చేసిరా గొప్ప పని అని చెప్పి మరి అదే కేసు పెట్టిన క్రమంలో ఆ డీసీపీని బదిలీ చేసింది ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం సమర్థించుకుంటా ఉన్నాడు. అది నా విచక్షణాధికారం. అంటే ఒక మనిషి 2 మాటలు ఏ విధంగా మాట్లాడాలో చంద్రబాబు నాయుడు దగ్గర తర్ఫీదు పొందినటువంటి రేవంత్ రెడ్డి ఆ కేసు పెట్టిన అంశాన్ని మరి అక్కడ ఒకవైపు డీసీపీని బదిలీ చేసి కేసు పెట్టినందుకు అక్కసు వెళ్ళగక్కిండు. అదే కేసును తనకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ నేతల దగ్గరికి పోయినప్పుడు మాత్రం మేము పెట్టిన కేసు అని చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ఒక్క మనిషి ఒకటే అంశం మీద 2 మాటలు ఏ విధంగా మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి అది మరి ఖచ్చితంగా అబ్బిందనే విషయాన్ని మనం గమనించాలి. అంటే పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతాడు, నన్ను ఎవరు చూస్తలేరని రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎవరికి అర్థమైతలేవు అనుకుంటాను. కానీ రోజు రోజుకు పార్టీ ప్రతిష్ట దిగజారడానికి ప్రధాన కారణం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కో కాలేజీ నుంచి 6 లక్షలు నకిలీ ఫైర్ ఎన్ఓసి కోసం పెట్టినట. ఇక్కడ చూసుకుంటే సామాన్యుల భూములపై 22A కత్తి, నిత్యం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటున్న అధికారులు. మరి కొత్తగా ఒక్కటి కూడా పెట్టలేదు. ఇన్ని రోజులు లేని వీళ్ళందరూ ఇప్పుడెందుకు మరి ఆ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, నువ్వు కొత్తగా ఒక్క ఇంచు కూడా చేర్చలేదని చెప్పి ఇవాళ ఎవ్వరు ఎక్కడ అందిన కాడికి దండుకోవడానికి వాళ్ళ శాఖలను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటా ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళే ఇబ్బందులు సృష్టించి వీళ్ళే దానికి సమస్యకు పరిష్కారం చెప్పి మధ్యలో మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తమ్మిడిరెడ్డికి మహారాష్ట్రను ఒప్పించండి. ఈయనకు పోయి మహారాష్ట్ర దగ్గరికి పోయి ఈయనకు ఒప్పించే ఆ దిక్కు లేదు. మరి ఇలా 148 నుంచి 152కు పెంచితే జరిగే నష్టం ఏంది, వాళ్ళకు నువ్వు కట్టించే పరిహారం ఏంది, అది మునకుండా నీ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంది, ఇవేవీ లేవు. ఏదంటే కేసీఆర్ను తిట్టాలే, మనం నోటికి వచ్చింది వాగాలే, దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి. ఇలా మహారాష్ట్రతో కూర్చుంటే బండారం బట్టబయలు అవుతుంది. కాబట్టి మధ్యలో బీజేపీ కేంద్ర మంత్రుల దగ్గర పోయి మేము చాలా పోరాటం చేసినాం తమ్మిడిరెడ్డి కట్టడానికి, బీజేపీ సహకరించలేదు అని చెప్పి ఏదో బట్టగాల్సి మీదేసి బయటపడే కార్యక్రమం తప్ప అది కాదు అని చెప్పి తెలిసినప్పటికి కూడా దాన్ని ఏదైతే మరి ఇక్కడ మేడిగడ్డ దగ్గర కట్టడం తప్పు అని అంటున్నాడో అది తప్పు అని అంటున్నాడు. కాబట్టి మరి అక్కడ కాకపోతే ఎక్కడ కట్టాలంటే తమ్మిడిరెడ్డి అంటే మరి తమ్మిడిరెడ్డి దగ్గర నువ్వెందుకు కట్టలేకపోతున్నావు అంటే నేను కట్టేవాడిని బ్రహ్మాండంగా, నాకు బీజేపీ సహకరించలేదని చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఆ రోజు కూడా అక్కడున్న మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, అనుమతి ఇవ్వలేదు. నీ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన రోజే వాళ్ళు అనుమతి ఇవ్వమని చెప్పి కరాఖండిగా చెప్పిండ్రు. ఇంకా ప్రజలను మభ్యపెట్టి ఇంకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును అలాగే ఎండబెడితే ఇలా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణలో బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. మరి వీటికి సంబంధించి ఇలా అందరూ కూడా నాట్లు వేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే 30 లక్షల ఎకరాలకు పైగా నాట్లు జరిగినాయి. ఇంకొక 20 లక్షల ఎకరాలకు నాట్లు పడే అవకాశం ఉన్నది. కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించి మాత్రం ఇంకా కూడా
మరి వాళ్లకు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి సాగునీరు అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో మరి విపరీతంగా వర్షాలు పడి వాళ్ళకు సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి. కానీ కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇంకా కూడా వాళ్ళకు నీళ్ళు వదలలేదు. ఇంకా వాళ్ళది మరి వాళ్ళ వరికి సంబంధించి ఇబ్బందికరంగానే ఉన్నది. వాళ్ళందరూ కూడా వరి మీదనే ఆధారపడి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళేలా లేరు. మీరు వెళ్ళడానికి వాళ్ళకు సరైన అవగాహన కూడా కల్పించలేదు, సరైన సమయంలో స్పందించలేదు. రైతులను వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి మీరు ఏమైనా చేసుకోరని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కరెంటు సక్రమంగా అందియడం లేదు, యూరియా సక్రమంగా అందియడం లేదు, సాగునీరు సక్రమంగా అందియడం లేదు. మరి దాంతో ఇలా రైతులు సతమతం అవుతా ఉంటే వీళ్ళు మాత్రం సొంత ఎజెండా తోటి తిరుగుతా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మంత్రులు ఏదైతే మన ప్రాంత ప్రయోజనాలను మరి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ మన ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఏపీ నడుచుకుంటున్నా మంత్రులందరూ ఏకతాటి మీదకి వచ్చి మరి ఇక్కడ జిఆర్ఎంఈ మీద ఏపీ మీద ఎదురుదాడి ఎందుకు చేయడం లేదో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన జల హక్కులన్నింటినీ దోచుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి మరి ఏదైతే దాని అనుమతులు ఉన్నాయో అనుమతులు రద్దు చేయాలనే ధైర్యం ఏపీకి ఎట్లా వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికే భయపడ్డటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఏకంగా మన ప్రాజెక్టులనే రద్దు చేయమని అడుగుతా ఉన్నాడు అని అంటే ఇదంతా రేవంత్ రెడ్డిని చూసుకొని కాదా? రేవంత్ రెడ్డి నా శిష్యుడే, నేను ఏం చేసినా చెల్లుతుందని కాదా? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తా ఉన్నదా? తెలంగాణలో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తా ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ దద్దమ్మ ప్రభుత్వం మీద చంద్రబాబు ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తా ఉన్నాడు, ఈ ఆంధ్ర పెత్తనాన్ని ఇంకా కూడా మనం మరి భరిద్దామా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఈ కాంగ్రెస్ కు చరమగీతం పాడితేనే తెలంగాణకు మళ్ళీ పునర్వైభవం వస్తుందని మరి మీకు అందరికీ గుర్తు చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.